పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో గిరిజన గ్రామాలైన కొత్తవలస, చింతలపాడు గ్రామాల్లో అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత గడప గడపకు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చేసిన ఆమెకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయించి ఓటర్లను ఉత్సాహపరిచారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులను వైసీపీ ప్రభుత్వం చులకనగా చూస్తోందని ఆమె అన్నారు. గిరిజనులు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని ఆమె తెలిపారు. ప్రజలు మోసాన్ని అర్థం చేసుకున్నారు, అబద్ధాలను అర్థం చేసుకున్నారు, వారి జీవితాలు ఎంత చులకనగా చూస్తుందో వైఎస్ఆర్సీపీ అర్థం చేసుకున్నారు. ఈ రోజు గిరిజనులందరూ బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. సమస్యలు నేను వెళ్తే చెప్పడం కాదు, వారే వారి సమస్యలను చెప్పడం జరుగుతుంది. ఎంతో మంది ఒంటరి మహిళలు కూడా రేషన్ తీసేసిన పరిస్థితి ఈరోజు దుస్థితి ఉంది. కాబట్టి గిరిజనుల పట్ల 100% జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ప్రతి ఒక్కరితో మమేకమై పనిచేయడానికి నేను ఒప్పుకున్నాను, సిద్ధంగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఎంపీ అవ్వగానే మళ్ళీ ఈ గ్రామాల్లో పర్యటించి ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి 100% నేను సంసిద్ధమై ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.